జేబీములు ఇక్కడ వచ్చిన పెద్దలకి అందరికీ మేము కుల అసమానతల నిర్మూలన పోరాట సమితి నుంచి మాట్లాడుతున్నాం. ఇక్కడ చూస్తుంటే అంత పేదవాళ్ళే కనిపిస్తున్నారు. అంటే దళితులు ముస్లింలు పేదవాళ్ళుగా ఉంటారు కాబట్టి వాళ్ళే ఎక్కువగా కనిపిస్తున్నారు. వాళ్ళు 20 సంవత్సరాలుగా పోరాటం చేసి ఇళ్ళ గురించి పోరాటం చేస్తున్నారంటే మనం ఏ స్థితిలో ఉండవో ఒకసారి అర్థం చేసుకోవాలి. అంటే ప్రజలు 15-16 ఏళ్ళ నుంచి ఇళ్ళ గురించి పోరాటం చేస్తున్నారంటే ఈ పాలకులు ఏం చేస్తున్నారో ఒకసారి మనం కూడా ఆలోచన చేయాలి. మనం ఓట్లు వేస్తున్నాం అంటే ప్రభుత్వాలు ఏది మారినా వ్యక్తులు ఈ పార్టీలో ఉంటారు ఆ పార్టీలో ఉంటున్నారు కాబట్టి వాళ్ళకే మేలు చేసుకున్నారు. ప్రజలు ముందస్తుగా ఆలోచన చేసి ఖచ్చితంగా మీరు రేపు జరగబోయే స్థానిక ఎలక్షన్లు అంటున్నారు. ఇప్పుడు మీకు కూడా మాయమాటలు చెప్పి మీకు ఇండ్లు ఇస్తాం అవి ఇస్తామని మళ్ళా మీకు మభ్య పెడతారు కాబట్టి మీరు అలాంటి మాటలు నమ్మకుండా ఉద్యమాల ద్వారానే ఏదైనా సాధ్యమవుతుంది కాబట్టి మీరందరూ ఖచ్చితంగా ఇప్పుడు అన్నోళ్ళు తీసుకున్నటువంటి ఈ 20 తారీఖు నాడు ఎంఆర్ఓ ఆఫీస్ ముందర ధర్నా చేయాలని ఎప్పుడైతే నిర్ణయించారో దానికి అందరు కట్టుబడి ప్రతి ఒక్కరూ ఒక మనిషి ఒక 5 మందిని తీసుకురావాలని ఇంతకుముందే ఖలీలన్న చెప్పిండు కాబట్టి ఖచ్చితంగా మీరు ఆ ధర్నాని విజయవంతం చేస్తేనే మీకు ఖచ్చితంగా నమ్మకాలు ఏర్పడతాయి. ప్రభుత్వాలు కూడా దిగి వస్తాయి కాబట్టి రేపు స్థానిక ఎలక్షన్లలో మీరు ఈ పోరాటాన్ని అక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ ముందర చేసే ధర్నాకే వాళ్ళు భయపడతారు కాబట్టి మీరు ఖచ్చితంగా దాన్ని విజయం చేయాలి. లేకపోతే వాళ్ళు 20 తారీఖు వరకు చేయకపోతే మీరు ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాలి. ఖచ్చితంగా మీరు అందరూ మీతో పాటు మేము కూడా కుల అసమానతల నిర్మూలన పోరాట సమితి అన్నలు ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటామని మేము కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ